అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఏమో ఆధారపడడం లేకపోతే డిపెండెన్స్. సామాన్యంగా మనం ప్రతి చిన్నదానికి ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం. ఆ ఆధారపడడం అనేది చిన్నప్పటి నుంచి మనకి తల్లిదండ్రుల నుంచి, సంఘం నుంచి, విద్య నుంచి అన్నీ ఆధారపడ్డమే. అంటే ఆధారపడ్డము అని అంటే ఇప్పుడు చూడండి, మనం స్వతసిద్ధంగా ఆలోచించడం కానీ, ఆఖరికి జీవితం అంతా మన చెప్పే చదువులు అవన్నీ ఎలా ఉన్నాయంటే డబ్బు మీద ఆధారపడేటట్టు చేస్తున్నాయి. అంటే డబ్బు అంటే ఏమిటి? ఉట్టి డబ్బు నోట్లు మనకు అక్కర్లే. ఇంద్రియ సుఖాల మీద ఆధారపడేటట్టు చేస్తున్నాయి. అలాగే కనిపించే వాటి మీద ఆధారపడడం, అదృశ్యంగా ఉన్న వాటి మీద అంటే 2 డిపెండెన్సీలు ఉన్నాయి. సామాన్యంగా పోస్ట్ మ్యాన్ వస్తాడు, లెటర్ ఇస్తాడు, మిల్క్ మ్యాన్ వస్తాడు, మిల్క్ ఇస్తాడు, లేకపోతే ఇలాంటి ఆధారపడడం బాక్యమైనది, ఇది అందరికీ తెలుసు. కానీ సైకలాజికల్ డిపెండెన్స్ అన్నది ఉంది. అంటే అదే చాలా ప్రమాదకరం. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, నేను ఎక్కడైనా ఒక దగ్గర ఏదో మాట్లాడాను అనుకోండి, వీళ్ళందరూ నన్ను బళాబళి అంటారా లేదా? వాళ్ళు అనకపోతే నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాను అనుకోండి. అంటే నేను ఆధారపడ్డాను కదా! వాళ్ళ పొగడ్తల మీద. ఇలాగా మనం ఎన్నిటి మీదో మనని మనం చూసుకుంటే మన జీవితంలో ఆధారపడమే మన బతుకైపోయింది సైకలాజికల్‌గా. ఎవ్వరూ నువ్వు మంచిగా ఉన్నావు అనకపోతే మనమేమోని అదేదో డిప్రెషన్‌లోకి నేను కరెక్ట్‌గా లేననుకోండి అలా. అంటే ప్రజల యొక్క పొగడ్తల మీద ఆధారపడ్డాం. తర్వాత అందరూ నన్ను మంచివాడు అనుకుంటున్నారా లేదా? నిజంగా నేను మంచివాడు అవ్వక్కర్లే. అందరూ నన్ను మంచి అనుకుంటే చాలు. ఇది చాలా మనని పురుగులా దొలిచేస్తుంది సొసైటీనంతటిని. అంటే ప్రజల్లో మంచిగా అవ్వడం గాని, ఇప్పుడు చూడండి, నేను పరమాత్ముడన్నవాడు మనని నిరంతరంగా ఎరుకతో చూస్తూనే ఉన్నాడు. నిజంగా మనం మంచయ్యామనుకోండి, ఎవరో చూస్తున్నారని మంచి పనులు చెయ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివ్యజ్ఞాన సమాజం. ఇక్కడ ఇక్కడ టైంకి రావడం అంతే. వాళ్ళందరూ మెచ్చుకుంటారనో, ఎవరో గొప్పవాళ్ళ దానికే టైంకెళ్ళడం అలా కాదు. రావడం అంతే. అంటే ఉదాహరణగా చెప్తున్నాను ప్రతి ఇంట్లోని. సమయానికి సమయపాలన అన్నది మహాత్ములొచ్చి కూర్చుంటారు. మనం ఆ రకమైన విశ్వాసంతో అంటే ఈ పనే కాదు నాకేం ప్రతిఫలం ఉంటుంది అని ప్రతిఫలం మీద ఆధారపడుతున్నాం. ప్రతిఫలం మీద ఆధారపడడం వల్ల బానిస బతుకయిపోతుంది మనది. అంటే జీవితంలో ప్రేమ రహితంగా బతుకుతున్నాం. హృదయంలో ప్రేమ లేదు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటి మీదనే మనం జీవించడం వల్ల మనం మోడువారిన జీవితాలయిపోయి, మన జీవితంలో సృజనాత్మకత గాని, ఒక రకంగా మనం ఎప్పుడు కూడా అసత్యంలోనే జీవించడానికి అలవాటైపోయాం. అంటే సంథింగ్‌గా నేను కనబడాలి. నిజంగా నేను ఎలా ఉన్నా సరే, బయట వాళ్ళకి ఇలా కనబడాలి అని అలాంటి వాటి మీద ఆధారపడుతున్నాం. అంటే ఈ ఆధారపడడం ఎంతవరకు అంటేనండి, చాలా సూక్ష్మతరంగా తీసుకుంటే, మనం ఆ సిన్సియారిటీ లేని వాళ్ళకే ఇవి ఎక్కువగా. అంటే నిజంగా మనం సిన్సియర్‌గా ఉన్నామనుకోండి, ఎవరు చూసినా లేకపోయినా ఆ టైంకి ఆ పని చేసేయడం. ఎందుకంటే నిజమైన సాక్షిగా పరమాత్ముడు ఉంటూనే ఉంటాడు కదా! మన హృదయంలోనే ఉన్నాడాయన. కనుక అంటే ఏంటి? మనకి ఇలాంటి వాటి మీద విశ్వాసం లేదు. నిజమైన పరమాత్మ తత్వం అనేది విశ్వాసం లేని వాళ్ళు, ప్రేమ అన్నది హృదయంలో లేనప్పుడే ఇలాంటివన్నీ చేస్తాం. అర్థమైందా? అది నిజమా కాదా మీరు చూడండి ఆ మాట. అంటే ఆధారపడ్డం ప్రేమని మనం తప్పుగా అనుకుంటాం. అబ్బా! నా భార్యకి నేనంటే చాలా ప్రేమ. మా భర్త లేనిది నేనెక్కడికి ఎళ్ళనండి అంటుంది. ఆ భర్త తనకేమోని ఏదో వెహికల్ మీదో, లేకపోతే కారు మీదో, మోటార్ సైకిల్ మీదో తీసుకెళ్తాడు. అదేదో అక్కడికి ఆ భర్త అనుకుంటాడు, అబ్బా! నా భార్యకి నేనంటే ఎంత ప్రేమో. ఆధారపడడం ఎక్కడైతే ఉందో అక్కడ ప్రేమ లేదు. మనం ఇలాంటి తప్పుడు భావాలన్నిటిని ప్రేమని అనుకోవడం వల్ల, ప్రేమరహిత జీవితాన్ని గడిపేస్తూ పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం. ఇదిగో వాడు డబ్బు ఆర్జించే మెషిన్ అవుతేనే వాడిని ప్రయోజకుడంటాం. అలా కాకుండా ఉంటే మనం అసలు జీవితంలో ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. అవి ఏవి పిల్లలకి అంటే జీవం అంటే కేవలంగా డబ్బార్జించడం ఒకటే కాదు. వాడో ఉద్యోగం చేసి ప్రజలందరూ వాడిని ఒక మంచి పోస్ట్‌లో ఉన్నాడనుకుంటే చాలని తల్లిదండ్రులు వాడిని అలాగే తయారు చేస్తున్నారు. సొసైటీ అలాగే తయారు చేస్తోంది. ఆఖరికి టీచర్లు అలాగే తయారు చేస్తున్నారు. జీవితం అంటే ఎంతో విశాలమైంది. అందులో ఎన్నో ఆనందాలుంటాయి, దుఃఖాలుంటాయి. తర్వాత అందమైనవుంటాయి, కురూపైనవుంటాయి. ఇవన్నిటిని జీవితాన్ని మనం వాళ్ళని స్వేచ్ఛాయుతంగా జీవించగలిగేటట్టు తయారు చేయాలి తప్ప, వాడు ఒక డబ్బు సంపాదించే మరబొమ్మలా తయారు చేస్తున్నాం. అందువల్ల మనుషులకి, మనుషులకి విద్వేషాలు పెరిగిపోయి, ఆఖరికి దేశానికి, దేశానికి కూడా యుద్ధాలు రావడానికి కారణం మనుషులు ఇలా ఉండడం బట్టి. అంతేనా కాదా? వాళ్ళ హృదయంలో స్వేచ్ఛగా జీవించడం తెలిస్తే ప్రేమేమిటో తెలుస్తుంది. ఆయిల్ అయిపోయిందా వెయ్యాలా? వెయ్యాలంటే వదిలేయండి. అంటే ఆయిల్ ఉండి కూడా ఒత్తు వెలగట్లేదంటే వదిలేయి.
ఏ అంటే మనం ఏం చేస్తున్నామంటే డబ్బు ఆర్జించే మెషిన్గా, డబ్బు దేనికండి? ఇంద్రియ సుఖాలు. అంటే మినిమం అవసరాలకి కావలసిన డబ్బు కాగా డబ్బు దాహంతో ఆర్జిస్తున్నారు. అంటే చిట్టు చివరి వరకు డబ్బు ఆర్జించడమే కానీ జీవితంలో నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, భూమి మీదకి నా లక్ష్యం ఏమిటి, నేను ఈ విధంగా డబ్బులు ఆర్జిస్తూ జీవించడమేనా, నాకు ఇంకేమీ లక్ష్యం లేదా అని మనిషికి కొంత వివేక జ్ఞానం పెరిగిన వాళ్ళకైతే ఆ ప్రశ్న వస్తుంది. అప్పుడు ఇప్పుడు చూశారు కదా మురళీధర్ గారని చెప్పాను కదా, 5 ఏళ్ల ముందే ఆయన రిజైన్ చేసేసి ఎంత బతిమాలినా వెళ్ళలే. ఎందుకంటే ఇదే కాదు జీవితానికి పరమార్థం, నాకు ఇంకా చాలా ఉంది, సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికంగా జీవించాలి. ఎందుకంటే బతికుని మనకి శరీరంలో శక్తులు ఉన్ననాళ్ళు ఉద్యోగం చేసాం, చిట్ట చివరి వరకు డబ్బు ఆర్జించడమేనా? ఆ డబ్బు దేనికి పనికొస్తుంది? కేవలంగా మనకి ఇంద్రియ సుఖాలకే పనికొస్తుంది. సరేనండి నేను అలా త్యాగం చేస్తానండి. త్యాగం ఎవరి కోసం చేస్తున్నామండి? అది కూడా మనం గొప్ప కోసమే. వాళ్ళంటే నాకు ఎంతో దయండి. అంటే అందుకనే నేను డబ్బులు ఆర్జిస్తానండి అంటారు చాలామంది. అయితే ఏమిటంటే శివాజీ దానికి చెప్పాడు. శివాజీ గురువైన సమర్థ రామదాస్. శివాజీతో కరువు కాటకాలు వచ్చినప్పుడు కొన్ని లక్షల మందికి భోజనం పెట్టేవాడు. పెడుతూ పెడుతూ ఆయనకు ఓ రోజు అనిపించింది, నేను గనక ఇంతమందికి భోజనాలు పెడుతున్నానండి. వెంటనే రామదాస్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ రాయిని కొట్టన్నాడు. కొట్టగానే అందులోంచి కప్ప వచ్చింది. ఆ కప్పకి ఎవడు తిండి పెడుతున్నాడు అని అడిగాడు. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అక్కడ. అంటే భూమి మీద ఉన్న ప్రతి జీవికి తిండి పెట్టేవాడు ఆ పరమాత్ముడే, నువ్వు కాదు, ఆ అహంకారం వదిలి అని చెప్పాడు. అందుకని ఎవరిని మనం మనకి తోచక మనం చేస్తున్నాం కానీ ఉద్ధరించడానికి పరమాత్ముడే చేస్తున్నాడు ఇవన్నీ. మన హృదయంలో మీకు పాయింట్ అర్థమైందా? నేను ఏదో కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవాళ మీరు ఇతను ఉన్నాడు మా మీటింగ్లో, ఒక ఆయన మేము మంచి పనులు అన్నారు, మీరెవరు చేయడానికి? మన ద్వారా ఆయన చేయిస్తున్నాడు. నిజమైన జ్ఞానము ఎరుక వచ్చాక మనకేం తెలుస్తుంది? చేసేది నేను కాను, నా ద్వారా. ఇప్పుడు నేను ఈ లెక్చర్ చెప్పేటప్పుడు ఏం పలుకుతానో నాకు తెలియదు, ఆయన పలికిస్తాడు. ఏమి నాకు తడతాయో ముందు నాకేమీ రాసుకోలేదు, నాకు ఆ టాపిక్కే గుర్తులేదు. వాళ్ళు 2-3 సార్లు గుర్తు చేసుకుందాం అనుకుని టాపిక్ గుర్తు రాలే. అయితే ఈ టాపిక్ మీద ఏ విధంగా ఇదవుతోందోనండి, అన్ని పనులు కూడా అహం ఉండబట్టి నేను చేస్తున్నాను అనుకుంటున్నాం కానీ మన ద్వారా జరుగుతున్నాయి. జ్ఞానం వచ్చాక పని ఏమీ నేను చెయ్యట్లే. అందుకే ఇవాళ పొద్దున్న రమణ మహర్షి భాషణాల్లో నువ్వే చేస్తున్నావు, మరి మేము చేస్తున్నాం కదండి పని అంటాడు ఆయన. నువ్వు శరీరాన్ని అనుకున్నావు గనక నువ్వు చేస్తున్నావు అన్న భావన నీకు వచ్చింది. నువ్వు శరీరానివి కావు, ఆత్మతత్వాన్ని అని తెలుసుకో, పని జరుగుతోంది. జీవన్ముక్తుడు ఉన్నాడు, ఆయనకి పనులన్నీ తాను ఏమీ ప్రత్యేకంగా చెయ్యకపోయినా పనులన్నీ పర్ఫెక్ట్గా జరిగిపోతాయి. మనకి జరుగుతున్నాయి కానీ మనకు ఆ ఎరుక లేదు. నేను ఇవాళ పొద్దున్న నేను ఆన్సర్ ఇచ్చాను కదా, నేను అని ప్రవేశిస్తేనే పాడవుతుంది. నేను అని మధ్యలో లేకపోతే పనులు ఎక్సలెంట్గా జరుగుతాయి. నేను చేస్తున్నానన్న అహం వచ్చేసరికల్లా పని పాడవుతుంది. అంటే పని జరుగుతోంది, పనిముట్టుగా వాడుతున్నాడు. ఈ శరీరం కూడా ప్రకృతిలో భాగమే, నేను ఈ శరీరాన్ని కాను, నేను ఈ మనస్సును కాను అన్న జ్ఞానం మనకు నిరంతరంగా ఉండాలి. ఇప్పుడు మనం చదివాం కదండి సమిష్టి ధ్యానంలో, ఈ శరీరములు పనిచేయుచున్నవి క్షణిక కాలమైనను పనిచేయకుండా ఉండుటలేదు అని చదివాం కదా. అంటే నేను చేయిస్తున్నానా? ఆ పరమాత్మ శక్తి పనిచేయిస్తుంది. ఈ ఎరుక లేక మనకి ఎందుకు ఉండట్లేదు? మన పూర్వజన్మ ప్రారంధ కర్మ, మనం తిరిగే సాంగత్యాలు నువ్వే శరీరమాని అనే భావాన్ని పెంచుతున్నాయి కానీ శరీరం నేను కాను, ఈ మనస్సు నేను కాను. ఇప్పుడు మనం చదివాం కదా, అది మెకానికల్గా చదివి వదిలేస్తాం, దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఏది సీరియస్గా తీసుకుంటాం? ఎవరైనా తిడితే సీరియస్, ఎవరైనా అవమానిస్తే సీరియస్. అంటే ఏంటి? నేను మనిషి శరీరాన్ని నేను మనస్సుని అనుకోబట్టి కదా మనం సీరియస్గా తీసుకుంటున్నాం. ఆ భ్రాంతి అది, అది సత్యం కానే కాదు. ఇలాగా మనం దేని మీద ఆధారపడుతున్నామండి? ప్రజల పొగడ్తల మీద, శరీరం నేను కాని శరీరాన్ని శరీరం నేను అనుకున్న అజ్ఞానం మీద, అలాగనే మనస్సు నేను అనుకున్న అజ్ఞానమే మనం ఆధారపడుతున్నాం కనుక మానవమానాల్ని అంత కేర్ చేస్తున్నాం. లేకపోతే మనలో దోషం ఉన్నదనుకోండి, దోషం సరిచేసుకోవడానికే కదా ఈ భూమి మీదకి వచ్చాం. నాకు ఏ దోషం లేదని అహంకారం ఉంటే కదా మనకి కోపం వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి సరిచేసుకుంటూ ఎవరో చెప్పకుండానే సరిచేసుకునే సున్నితత్వం జ్ఞానులకైతే ఉంటుంది. జ్ఞానం అంటే కొంచెం సున్నితత్వం పెరిగిన వాళ్ళకి. సున్నితత్వం అంటే ఏమిటి? వాళ్ళు వాళ్ళ శరీరాలన్నీ కూడా సున్నితమైనటువంటి స్థితిలో దైవతత్వాన్ని తన ద్వారా ప్రవహించగలిగే అంత సున్నితమైపోతాయి వాళ్ళ కణాలు. అవి ఎప్పుడు వస్తుంది? మనలో ఎప్పుడైతే నిరంతరం ఆనెస్టీ అవసరం. ఏదైతే మనం ప్రాపంచికంగా చిన్న విషయాలు అనుకుంటున్నామో
అది ఆధ్యాత్మికతలో చాలా పెద్ద విషయాలు. ఏమైంది 5 నిమిషాలు లేటుగా వెళ్తే అనుకుంటాం, అంతే కదండి. ఆ మాత్రం అనియాలా? అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కాల బ్రహ్మ ఉపాసన అవుతుంది అందులో. రెండవది సమయానికి రావడం అన్నది చాలా ముఖ్య విషయం. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళాలి. మరి ఎంత దూరం అండి? మీ ఇంటికంటే దూరమేనా విజయనగరం? మరి ఎన్ని గంటలకు బయలుదేరుతాను? అక్కడ భారత సమాజ పూజ 7:30కి, మీటింగ్ 8:15కి. అప్పుడు నేను ఎన్ని గంటలకి ఇక్కడ వెళ్ళాలండి? 5:10 ఇల్లు వదిలేసేదాన్ని. 5:10కి ఇల్లు వదలాలంటే మరి అమ్మ ఉన్నప్పుడు ఆయన చూసేవారు. ఆవిడకి టిఫిను, టీ, ఆవిడకి మధ్యాహ్నం భోజనం, ఎందుకంటే నేను వచ్చేసరికి 2 అవుతుంది. ఇన్ని ఏర్పాటు చేసి వెళ్ళాలి. అవన్నీ నేను ఎవరికి కంప్లైంట్ ఇస్తాను? వెళ్ళాలి, ఏమిటి లాభం అని ఆలోచించకూడదు, చెయ్యడమే. అలాంటి కమిట్మెంట్‌తో మనం చేసామనుకోండి, లాభ నష్టాల బేరీజుకే మన మానసిక శక్తి ఖర్చు పెట్టేస్తున్నాం. చేసే పనికి అయ్యే శక్తి కంటే లాభ నష్టాల బేరీజుకి ఎక్కువ ఖర్చు పెడతాం. దాంతో ఏంటవుతుంది? పని ఇంతే, మానసిక శక్తి బోలెడు. కొంచారా ఒక ₹5 లేకపోతే మీరు వెళ్ళి ఓ ₹10 ఇచ్చి ఏదైనా ఒక ఆకుకూర తీసుకోండి. ఆవిడ పాపం పెద్ద ఆవిడ, ఆవిడకి బాగా కొడుకు చచ్చిపోయాడు. అగో ఆయన వెళ్తారు. ఏదో ఒకటి అంటే గోంగూరైనా తోటకూరైనా తీసుకో. అంటే ఆ టోన్ బట్టి నాకు తెలుసు అనమాట. ఈ మధ్యనే కొడుకు రైల్వే ట్రాక్ కింద పడిపోయాడు. సరే, ఇద్దరిలో ఒకరే వెళ్ళి కూర్చోండి ఇంకోరు. ఈ విధంగా మనం ఏంటంటేనండి, అతి చిన్న పనులకి మనం కొంచెం ఎవరో ఒకరు వచ్చి కూర్చోండి, మరి ఇద్దరు వెళ్ళక్కర్లేదు. మీరు వెళ్ళండి, ఆయన్ని కుంచారావుని కూర్చోబెట్టండి. కుంచారావు, బాలభాస్కర్ గారు వెళ్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఈ బోధలు విని కేర్లెస్ గానే ఉంటారు. అప్పుడప్పుడు వినేది మీరు, ఆయన రోజు వినవే కదా అన్నట్టు ఉంటారు కనుక. అంటే అలవాటైపోయింది కదా. అలాగనమాట. అంటే దీంతో ఏంటంటే మనం ఎన్నిటి మీద డిపెండ్ అవుతున్నాం చూడండి. బాహ్యంగా డిపెండ్ అవ్వడం వదిలేయండి, ఆంతరంగికంగా దీంతో ఏంటవుతుంది? మనలో సృజనాత్మక చచ్చిపోతుంది. మనకేంటంటే ఇంటెలిజెన్స్ పెరగట్లేదు, ప్రేమ రహితంగా జీవిస్తున్నాం. ఒక మనిషి ఎదుగుతూ ఉంటే ఇంకొక మనిషి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇలాగా ఈ డిపెండెన్సీ అన్నది ప్రేమని భ్రమిస్తూ ఉంటాం. డిపెండెన్సీ ఉంటే ప్రేమ లేదు. అంటే నేను ఆధారపడుతున్నాను అనుకోండి, అప్పుడు ప్రేమ ఉండదు. స్వేచ్ఛాయుతమైన మనస్సే ప్రేమించగలదు. మనం ఎక్కడ దేని మీద అసలు ఆధారపడకుండా సైకలాజికల్ డిపెండెన్సీ అనేది చాలా ముఖ్యం అండి. అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పారండి మీకు, ఏం మహా వచ్చు గనక అన్నారే అనుకోండి, ఓకే, యాక్సెప్ట్ చేయాలి మనం అందులో. అంతేగాని అయ్యో నన్ను అంటారా, నేను ఇంత గ్రేటు, అవన్నీ మనం పెట్టుకోకూడదు కదా. మనం కూడా ప్రతిక్షణం నేర్చుకునేటట్టే ఉండాలి మన జీవితం. ఈ విధంగా ఆధారపడడం అన్నది మనకేమోని సైకలాజికల్గా పిల్లలు అయితే తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. కొంచెం పెద్ద అయిన తర్వాత భార్య మీద, లేకపోతే గురువు మీద, ఎవరి మీద ఒకరి మీద ఆధారపడమే. స్వతంత్రత అన్నది చాలా ముఖ్యమండి. స్వేచ్ఛగా ఉండాలి. లేదా అంటే మన ట్రెడిషన్ మీద ఆధారపడతాం, సాంప్రదాయం అంటాం. అంటే ఇలాగా ఆధారపడడం వల్ల మనలో స్వతంత్రంగా ఆలోచించగలిగే ప్రవృత్తి నశించిపోతుంది. మనం స్వేచ్ఛగా లేకపోతే మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని కానీ సత్యాన్ని కానీ మనం ఏనాడు కనుక్కోలేము. ఎప్పుడు మనం ఆధారపడమే మన బతుకైపోతుంది అనమాట. అందుకే నేను ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం, ఆధారపడడం వల్ల ఎంత నష్టం అవుతోంది. మానసికంగా ఆధారపడ్డం మనం చూసుకోవాలి. మనకు తెలియదు, నేనెవరి మీద ఆధారపడలేదండి అంటారు. ఎవరి మీద ఆధారపడడం కాదు, మనం సైకలాజికల్గా ఎన్నిటి మీద ఆధారపడ్డాం. సొసైటీ మీద ఆధారపడతాం, సొసైటీ గుడ్ విల్ మీద ఆధారపడతాం, అవునా కదా. వీళ్ళందరూ నన్ను మంచి అనుకోవాలి, గొప్పవాడు అనుకోవాలి, నేను ప్రయోజకుడిని అనుకోవాలి, నేను ఎంతో ఎంతో అందరికంటే ఉన్నతుడిని అనుకోవాలి. ఇలాగా మనకి ఆధారపడడం లైఫ్ అయిపోయింది. ఈ ఆధారపడడంలో మనం రియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మన ఆత్మతత్వం, యథార్థాన్ని చూడలేం. ఆ యథార్థాన్ని చూడకపోవడం వల్ల ఏం జరుగుతుంది? మనం ఎప్పుడు సత్యాన్ని అంటే అదొక విషయం ఉంది, అదే నా జీవితం యొక్క పరమార్థం అని మర్చిపోతున్నాం. మీరు కూర్చోండి, మీదనే కూర్చోండి. మీరు వీళ్ళకి తేడా ఉంది కదా, మీకు కాళ్ళ నొప్పులు అంటున్నారు. అర్థమైందా మీకు? అంటే జీవితంలో ఎప్పుడు కూడా ఆధారపడమే లైఫ్ అయిపోయింది. భౌతికమైన డిపెండెన్స్ వేరు, మానసికమైన. ఇప్పుడు చూడండి, భార్య అన్ని సదుపాయాలు ఇస్తే భార్య మీద ఆధారపడతారు, పైగా దాన్ని ప్రేమని ముసుగేస్తారు.
ఆధారపడడం ప్రేమ కానే కాదు. ఎక్కడ ఆధారపడడం ఉందో అక్కడ ప్రేమ లేదు. అందుకని మనం ఏమిటి అర్థం చేసుకోవాలి? మనం స్వేచ్ఛాయుతంగా జీవించాలంటే ఇప్పుడు ఆ స్వేచ్ఛ అన్నది ఒక రకమైన చాలా గుడ్ క్వాలిటీ అండి. స్వేచ్ఛ అంటే ఇష్టమైనట్టు చేసేయడం కాదు. మనసుకి ఎలా అనిపిస్తే అది కాదు. మనస్సు కండిషనింగ్స్ నుంచి ఫ్రీ అవ్వాలి. ట్రెడిషన్ అంటే ఏంటి? సాంప్రదాయాలు ఇచ్చే కండిషన్స్. అలాగే మనం పెంపకంలో కానీ మనం చుట్టూరా ఉన్న వాటిల్లో మనమే ఏర్పరచుకున్న కొన్ని వీటన్నిటి నుంచి స్వేచ్ఛగా ఉన్నప్పుడే సత్యాన్ని నిరంతరంగా మనం ఆ దర్శనం చేయగలం. తర్వాత ప్రతి నిత్యం నిత్య నూతనంగా సృజనాత్మకంగా బతకగలం. అంటే సృజనాత్మకం అంటే ఏంటి? అలా వాళ్ళు చేశారు, నేను అదే చేస్తున్నా, అలా కాదు. వీళ్ళందరూ నేను అలా గొప్ప గొప్ప వాళ్ళు చేశారుగా, వాళ్ళలా నేను చేసేయాలి. అవంతా అనుకరణ. అనుకరణలో సృజనాత్మకత లేదు. అనుకరణ కూడా ప్రమాదకరమే. మనకు చిన్నప్పటి నుంచి టీచర్లు, తల్లిదండ్రులు అలా వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ అవ్వంటారు. ఎందుకు అవ్వాలి వాళ్ళలాగా? మనంగానే జీవించాలి. అంటే ఏంటి? మనలో ఆ స్వేచ్ఛని తీసుకురావాలి. మనం ఎన్నో రకమైన అంధవిశ్వాసాలతో, ఆ తర్వాత మన మీద ఉన్నటువంటి ఒక ఇమేజ్ పెట్టుకుంటాం. ఊహాత్మక చిత్రం. యాక్చువల్‌గా నాకేమీ రాదు. కానీ బయట వాళ్ళకి నాకంతా వచ్చినట్టు అనుకుంటున్నారు. మనసులో నేను అనుకుంటాను నాకన్నీ వచ్చేసాయి. అది ఒక ఊహాత్మక చిత్రమే. పక్క వాళ్ళందరూ నన్ను గౌరవిస్తున్నారు అనుకుంటాం. కానీ ఎవడికి మన మీద గౌరవం ఉండదు. ఆ సత్యం మనం తెలుసుకోం. ఈ విధంగా వాళ్ళు ఏవో 4 మాటలు అనేసరికల్లా వాళ్ళకెంత గౌరవం నేనంటే, నేనెంత వీఐపీని, ఎంత ఇంపార్టెంట్ మనిషిని అనేసుకుంటాడు ఇతను. అంతే. దీంతో ఏంటంటే వాళ్ళ యొక్క గుడ్ విల్, వాళ్ళ యొక్క పొగడ్తల మీద మనం ఆధారపడడం వల్ల ఏనాడు మన జీవితంలో మనం అసలైన సత్యాన్ని చూడాలి, నేనేమి ఇలాగా నా జీవితం అంతా సర్ఫేస్ లెవెల్‌లో శుష్కంగా గడుస్తోందని మనిషి రియలైజ్ చేయడు. చనిపోయే వరకు అలాగే జీవిస్తారు. మళ్ళీ మళ్ళీ నే జన్మ అలాగే. దాంతో ఏంటి? ఒక ఆనెస్టీ అన్నది లేదు. అసలు ఆధ్యాత్మికతలో ఆనెస్టీ అన్నది చాలా ముఖ్యం. డెప్త్ ఆఫ్ ఆనెస్టీ. ఎంత నిజాయితీగా ఉంటే అంత మేధస్థితికి వెళ్తాం. అది మనుషుల్లో కరువైపోయింది. ఒక వ్యక్తి 10 సార్లు చర్చికెళ్తారు, కోవిలకెళ్తారు, కానీ ఆనెస్టీ ఉండదు. ఆనెస్టీ లేకపోతే అంటే తన చుట్టూ ఉన్న వ్యక్తులతోటే తాను సిన్సియర్‌గా లేకపోతే బాబా గారు వీళ్ళందరూ ఏం చెప్పారు? వాళ్ళందరిలో నేను లేనా అన్నాడు. అంటే మనుషుల్లో ఉన్నటువంటి దైవశక్తిని మనం బ్లఫ్ చేస్తూ, రాయిలోని విగ్రహంలో ఉన్న దైవశక్తిని ఎక్కువ అనుకుంటే, అది కంప్లీట్ బ్లఫింగే కదండీ! అందుకని అది ఆనెస్టీ అన్నది కృష్ణమూర్తి గారు చెప్తారు. మనందరూ మన శాస్త్రాల్లో కూడా ఎంత నిజాయితీతో ఉంటే అంత ఉన్నత స్థితికెళ్తాం. నాకు తెలిసిందా? నాకు తెలియలేదు. లేదా తెలిసింది ఇవాళ. అలాగ మనం ఒక్కొక్క కొత్త పాఠం నేర్చుకోకపోతే అది మృత జీవనం అన్నాడు వివేకానంద. అంటే ప్రతిరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుని మన జీవితాన్ని బాగుపరుచుకోవాలి. లేకపోతే అది డెడ్ లైఫ్. బతికున్నా జీవోత్సవం లాంటి జీవితమే. మనం డబ్బులు సంపాదించడానికి రాలేదు ఇక్కడికి. మన జీవితాన్ని ఉద్ధరించుకుని తిరిగి నెక్స్ట్ బర్త్ ఇంకొంచెం హయ్యర్ లైఫ్ మనం గడపాలి. అందుకు వచ్చాం. అసలు నెక్స్ట్ లైఫ్, హయ్యర్ లైఫ్ ఏంటి? ఇంకా లైఫే లేని స్టేజ్‌కి వెళ్ళగలగాలి. ఎప్పుడెళ్తాం? ఆ తపన ఉన్నవాళ్లే దాన్ని పట్టుకోగలరు. ఇవాళ ఎవరో అడిగారు. ఎలాగండి అది? అంటే కొందరే పట్టుకుంటున్నారంటే వాళ్ళకి తపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ 'ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్' చదివారు. ఎంత ముఖ్యమైన పాయింట్లు పట్టుకున్నారు. మీకు ఆ తపన ఉండబట్టి మీరు పట్టుకున్నారు. అదే అందరు చదువుతున్నారు, ఇలా పడేస్తారు. ఎవరిలో తపన ఉంటే వాళ్ళకే అది తగులుతాయి. అంటే నాకైతే చిన్నప్పటి నుంచి ఇలాంటి పుస్తకాలంటే వాటిని మంచిగా ఇంటికొచ్చి నోట్ చేసుకునేదాన్ని. పుస్తకాలేం కాదు. ఎక్కడైనా ఒక టాపిక్ విన్నాను, పాయింట్ వింటే చాలు. ఇది ఎంతో స్వీట్ లాగా ఉండేది నాకు. అంటే మనం అప్‌లిఫ్ట్ చేసుకునే సెంటెన్సెస్ అన్నీ నాకు స్వీట్స్ తిన్నట్టుండేవి. ఎందుకంటే మనం పతనం అయిపోతున్నాం కదా! మనకు తెలియకుండానే మనం ఆహ్, ఇలా జీవితాన్ని ఉద్ధరించుకోవాలి అనే తపన నాకు ఇన్‌బోర్న్‌గా ఉంది. మనం ఎప్పుడు బురదలో జీవించడం కాదు. ఉన్నతంగా వెళ్ళాలి. అసలైన సత్యమేమిటో అటెళ్ళాలి అనే తపన ఉన్నవాడు ఆ సత్యాన్ని తప్పకుండా పట్టుకుంటారు. అందరూ నన్ను మెచ్చుకోవాలి. నాకేం బ్లఫ్ ఏ స్టఫ్ లేకపోయినా నేను ఉన్నట్టు కనబడాలి పెద్ద మనిషిలాగా. వాడి జీవితం ఎందుకు పనికి రాకుండా మృతప్రాయమైన జీవితం అయిపోతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ అందరి ఇంప్రెషన్‌తో మనకి ఏమీ ఫలితం లేదు. అక్కడ కర్మదేవతలు చూస్తున్నారు, పరమాత్ముడు చూస్తున్నాడు, మహాత్ములు చూస్తున్నారు. మనలో సాక్షిగా ఉన్న దైవతత్వం చూస్తోంది. మనం ఎక్కడ ఎళ్ళాలో అక్కడ ఏమీ మన తెలివితేటలు గాని, లంచాలు గాని పనికిరావు. అదే ఆ కర్మదేవతల దగ్గర కామలోకం అన్నది మీరెవరు అటెండ్ అవ్వట్లేదు. మధ్యాహ్నం క్లాస్‌లో యాన్షియంట్ విజ్డమ్‌లో చెప్తారు. అక్కడ ఏవీ పనికిరావు. అక్కడ బేరుగా మన లోపల ఇక్కడ దాచుకున్నవన్నీ బయటకలా కనిపించేస్తాయట.
మీకు అర్థమైందా? ఇక్కడ ఏవైతే దాచుకుని పెద్ద మనిషిలా ఉంటారో అగ్లీ క్వాలిటీస్ అన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి ఇక కామలోకంలో. అందుకని అవి దాచుకోవడానికి అవ్వదు, వాటి యొక్క కర్మ అనుభవించాల్సిందే. అందుకని అది ఆ తెలివి తెచ్చుకుని ఇక్కడే మనం వాటిని అధిగమిస్తే మరణానంతరం ఆ స్థితి ఉండదు. బతికున్నప్పుడు కూడా మన జీవితం చాలా ఉన్నత స్థాయికి వెళ్తుంది. అందుకోసమే సైకలాజికల్ డిపెండెన్సీ, హూ ఇస్ దట్ డిపెండింగ్, ఎవరు డిపెండ్ అవుతున్నారు, నేనంటే ఎవరు అని మనం అలా అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి క్షణం. ఈ బాడీ కానీ మనస్సు కానీ నేను కాను. అప్పుడు డిపెండెన్సీ ఎవరికి అని మనం చూడాలి. అప్పుడు దేని మీద మనం డిపెండ్ అవ్వం. నన్ను ఎవరైనా గ్రేట్ గ్రేట్ అన్నారనుకోండి, నేనేమనుకుంటాను తెలుసా, పలికించిన వాడు ఆయన కదా, ఆయన గ్రేట్ అంతే, ఎక్కడితో వదిలేస్తాను ఇంకా. నన్ను ఇలాగా నేను చాలా గ్రేట్ అని, నేనేమో ఇంకెక్కడో కూర్చోవాలని, ఇంకా మనం కన్ను మిన్ను కానకుండా అయిపోతాం ఈ పొగడతలు కానీ లోనవుతాయి. ఎందుకంటే మనుషులు అందలం ఎక్కించగలరు, అధాపాతాళంలో పడేయగలరు. వాటిని మనం ఇలా గడ్డిపోచ తీసినట్టు పారేయాలి. వాటి మీద ఆధారపడ్డామో మన జీవితం ఎందుకంటే భస్మం, టిప్ డస్ట్ అయిపోతుంది మన పరిస్థితి. కనుక మనం దేని మీద ఆధారపడ్డాం, భార్య ఇవాళ ఓకే అంతవరకే, మనం కూడా ఆమెకి చేయాల్సింది ఉంది. ఒకసారి ఒక ఆయనకి భార్యకి ఆయన సేవ చేయాల్సి వచ్చింది 80వ ఏళ్ళలో. అప్పుడు మాతాజీ కాకినాడ దగ్గర శాంతాశ్రమ మాతాజీ అన్నారట, నువ్వు రుణం తీర్చుకుంటున్నావయ్యా, ఆవిడ జీవితంలో నీకు ఎంతో సేవ చేసింది, నువ్వు ఇప్పుడు ఆవిడకి రిటర్న్ సేవ చేస్తున్నావు, మంచిదే, నీ రుణం తీరింది అన్నట్టు. అర్థమైందా? అంటే మనం కూడా వాళ్ళకి సేవ చేయాల్సి ఉంది. మనమే వాళ్ళ సేవ మనం పొందడమే కాదు, అక్కడ పెట్టిన తర్వాత ఈ విధంగా మన జీవితంలో ప్రతి సెకండ్ మన జీవితాన్ని మనం సార్థకత చేసుకోవడం అంటే దేని మీద మనం డిపెండ్ అవుతున్నామని మనమే చూసుకోవాలి. ఎరుకతో ప్రతి క్షణం ఎరుక అవసరం. అంటే నేను దేని మీద ఆధారపడుతున్నాను అంటే, ఆధారం అంటే భౌతికంగా కాకుండా సైకలాజికల్ డిపెండెన్సీ చాలా ప్రమాదకరం. సైకలాజికల్గా ప్రతి వాళ్ళు నన్ను మంచి అనాలి అన్న దాని మీద ఆధారపడితే మళ్ళీ అది కూడా మనని వినాశానికి దారితీస్తుంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఇలాంటి సైకలాజికల్ డిపెండెన్స్ వల్లే వాళ్ళకంటే నేను గ్రేట్ అనుకోవాలి, నాకు పవర్ ఎక్కువ ఉండాలి, పొజిషన్ ఎక్కువ ఉండాలి, ఇలాంటి కాంపిటీషన్లోకి వెళ్ళిపోతున్నాం. అదే మనకి లేదనుకోండి, అన్హెల్తీ కాంపిటీషనే లేదు. నేను చేయాల్సిన పని పక్కవాడు చేసాడంటే పోనీలే వాళ్ళ ద్వారా సేవ అవుతుందని ఆనందిస్తాం. నీ ఈ బాడీవే చేసేయాలి అని మనం అనుకుంటున్నామంటే అజ్ఞానం. అలా అని మనం సోమరపోతుల్లా కూర్చోవాలని కాదు, ఇంకొక పని చేస్తాం. ఆ విధంగా మన జీవితం చాలా వెలుగులోకి వచ్చి ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ చదువుతున్నారు కనుక కొంత నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. ఆ చదవడం ఎలాగా, ఆ పుస్తకం ఏం చెప్పారు, ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ కోసమే పుస్తకం అని చెప్పారు. చదివారా అది ఆ వాక్యం? ఇది ఒక స్టార్టింగ్ లోనే ఉంటుంది. ఆచరించే పరమ గురు చరణ సన్నిధి, ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అని. ఆ పుస్తకాన్ని 15 ఏళ్ళప్పుడు మాస్టర్ మైత్రేయ చెప్పగా కృష్ణమూర్తి గారు రాసిన పుస్తకం. ఆ గౌరవం, అది మహాత్ములే చెప్పిన విషయం కదా, అందుకంటే ఎంత మనం శ్రద్ధగా ఉండాలి అటువంటి వాక్యాలకి. మామూలుగా ఎవడో చెప్పిన వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో మన అందరి మంచి కోసం చెప్పిన వాక్యాలని, అది ఆచరణాత్మకమైనదే తప్ప అది నవల్లా చదవాల్సిన పుస్తకం కాదు. అందుకనే ఎవరైతే మోక్ష మార్గంలో ప్రయాణించాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ పుస్తకం అని చెప్పారు. అవునా? ఆ వాక్యం కూడా చదివారా? మిగతా వాళ్ళకి కాదు ఇది. ఎందుకంటే ఆ తపన ఉన్న వాళ్ళకి అది నేను చెప్పాను. ఎందుకంటే అది మీరు అంటే చదువుతారు కానీ ఒకవేళ గమనించకుండా ఉన్నా ఎందుకైనా మంచిదని. ఈ విధంగానండి ఆ పుస్తకం చదివిన తర్వాత ప్రథమ తారాదీక్షకి అర్హులైపోతాం. అంటే వచ్చేసినట్లెక్క. అది చదివేక కాదు, చదివినది తూచా తప్పకుండా మన లైఫ్లోకి వస్తే. ఎందుకంటే బాగా అర్థం అవుతే ఆచరించకుండా ఉండలేము. ఎలా మాట్లాడాలో, ఎలా మనం ప్రవర్తించాలి, ఎందుకు మనం చదవాలి, ఎందుకు చదవాలంటే టు బి హెల్ప్ఫుల్ టు అదర్స్, అంతేగా నాకే ఎక్కువ తెలుసు అనే అహంకారం కోసం కాదు. అలాగే ఎందుకు మనం అంటే మాట్లాడేటప్పుడు అది ట్రూత్ఫుల్లా కాదా, అవసరమా కాదా, ఇలా ప్రశ్నించుకుని మాట్లాడాలి. మాట్లాడడం వచ్చు కదా అని వాగేయడం కాదు. ఇవన్నీ ఇంత పిల్లల దగ్గర నుంచి అది చదివి జీవితాన్ని సరిచేసుకోవాలి. లేకపోతే ఏజ్ వచ్చేస్తుంది, కుసంస్కారులుగా బతుకుతున్నారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు కుసంస్కారులని. నేను మంచి డ్రెస్ వేసుకున్నానుగా, నేను అందరిలోని బాగానే ప్రవర్తిస్తున్నానుగా అనుకుంటారు. కానీ మహాత్ములు కర్మదేవతల విషయాల్లో వీళ్ళు కుసంస్కారులు.
ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడిస్తారు. అవసరమా? ఒక మంచి వాతావరణం ఇక్కడ తయారైంది. 5 నిమిషాలు చాలు ఈ వాతావరణం పాడు చేసేసి ప్రాపంచిక విషయాలన్నీ మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, ఒక పూజ చేసాం. మంచి వైబ్రేషన్స్ వచ్చాయి. మీరు చూసారా లేదో నా బాడీ అంతా ఎలా వైబ్రేట్ అయింది చూసారా? ఆ పూజ టైంలో. అంటే వాటి యొక్క పవర్ అంతోటుంది. ఆ తర్వాత నాకు అక్కడ కూర్చొని చెప్తానని ఇక్కడే ఎందుకు కూర్చుండిపోతున్నాను అంటే, ఇది రెండోసారో మూడోసారో ఇలా చెప్పడం. నాకు ఈ పవరు మనం మళ్ళీ డిసిపేట్ అయిపోతుంది కదా! అది దానికి అది పలికిస్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ బావుంటుంది అన్న భావంతో ఉండిపోతున్నాను. అందుకని మనం గ్రహించాలి, ఇలాంటి సూక్ష్మతరమైన విషయాలని అందుకునే సెన్సిటివిటీ మనకి రావాలి. ఎప్పుడూ ఏది పశువుల్లాగే జీవిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే పశువులు ఆకలేస్తే తింటాయి. వాటికి కామోద్రేకం, కామం ఆకలి వచ్చినప్పుడే అవి చేస్తాయి. మనుషులు అలా కూడా కాదు, వాటికంటే హీనమైపోయారు. కానీ మానవ జన్మని మనం ఎంత వేస్ట్ చేసుకుంటున్నామండి. ఆలోచనలేమో అడ్డదిడ్డంగా ఆలోచిస్తాం. ఆలోచన శక్తి వల్ల ఎంతో ఉపకారం చేయగలం క్రోడీకరిస్తే ఆలోచనలు. కానీ మనం ఎలా పడితే అలా లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. పైగా మనకి ఎంత కన్నింగ్నెస్ అంటే, బయట వాళ్ళెవరో కారకులు అంటాం. మనమే కారకులు అయ్యుండి మనిషికి తన కన్నింగ్నెస్కి తనే పాడైపోతున్నాడు. ఎవ్వరూ ఎవరిని చేయలేడు. మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్ అని థియాసఫీ చెప్తుంది. అంటే ఏంటి? తన అదృష్ట దురదృష్టాలకి తానే బాధ్యుడు. అందుకే దివ్య జ్ఞానాన్ని పరోపకారమే అని అనడంలో ఎందుకన్నారంటే, అది ఎంత గొప్ప వాక్యమో అది ఆచరించిన వాళ్ళకి తెలుస్తుంది. ధ్యానం చెయ్యని చెప్పలే, చెప్పారు. కానీ ఉన్నత స్థాయికి రావాలంటే నిష్కామకరమే. అంటే ఏమీ ఆశించకుండా మనం చేసినటువంటి సేవలే మరణానంతరం కామశరీరంలో కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి సహాయం చేస్తాయి. ఇప్పుడు కూడా మనం చాలా ఫాస్ట్‌గా జీవితాన్ని బాగు చేసుకోవడానికి పనిచేస్తాయి. అందువల్ల హెల్ప్ అదర్స్ అంటే ఏమిటి థియాసఫీ ఇలా చెప్తుంది అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే తను తనకు మాలిన ధర్మం అన్నారు బ్లవెట్స్‌కి. అంటే నా కోసం నేను చూసుకోకూడదు, చెయ్యడమే. ఏమిటి వచ్చింది? ఎవరికి రావాలి కదా! నేను బాడీని అనే అజ్ఞానం వల్ల కదా ఈ భ్రమలోనే జీవిస్తున్నాం. నేను శరీరాన్ని, నేను మనస్సుని. ఎన్ని ఏళ్ళు, ఎన్ని రకాలైనటువంటి చోటుకి వెళ్ళినా ఈ భ్రమ కోల్పోకపోతే, ఈ భ్రమలోనే ఉన్న వ్యక్తి ఎప్పుడు పైకి రాలేడు. మనం ఎన్నో సాధనలు చేయక్కర్లేదు. కనీసం శరీరం నేను కాను అన్నదైనా గుర్తుపెట్టుకుంటున్నావా? ఇది ఫండమెంటల్‌గా ఎందరో చెప్తున్నారు. ఎక్కడ మనం గుర్తుపెట్టుకుంటున్నాం? కదా! దానికి 10 చోట్లకి వెళ్ళక్కర్లే. ఒక చిన్న పిల్లవాడి నుంచి విని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఆచరించడానికి ఇష్టపడం ఏది కూడా. అదంతా మనకి పనికిరానిదని పక్కన పడేస్తాం. మనం ఏదో అక్కర్లేని విషయాలు పాలిటిక్సో మరోటో పట్టుకుంటాం. దానివల్ల ఏంటవుతుంది? మన జీవితం వినాశనం వైపు వెళ్ళిపోతుంది. అంటే మనం మన జీవితాన్ని వినాశనం చేసుకున్నది మనమే. అదేమిటండి వినాశనం? నాకు డబ్బులున్నాయి కదా! నాకు బంగారం ఉంది కదా! మంచి బట్టలున్నాయి కదా! వీళ్ళకింతే. ఈ శరీరానికి వేసుకునే బట్టలే వీళ్ళు గొప్ప. వీళ్ళు తినడానికి తిండే గొప్పది. ఆ ఇంద్రియ సుఖాలే గొప్పవి అనుకున్నవాడు వినాశనం కాకపోతే ఏంటది? బాడీ ఏం శాశ్వతమా? వదిలేయాల్సి వస్తుంది కదా! అలాగా విలువల్లో కూడా 80 ఏళ్ళు వచ్చినా అదే విలువ. బాడీ నేను. ఎక్కడండి మరి ఇంప్రూవ్‌మెంటు? ఎవరు కారణం దానికి? గురి లేదు. చదివిన విషయాల్లో మనకు గురి లేదు. ఐడెంటిఫికేషన్ అన్న దాన్నే మనం వదలము. ఇంకొక హయ్యర్ స్టెప్‌కి ఎలా వెళ్తాం? అర్థమైందా నేనన్నది? ఇలాగా బాడీ నేననే ఒక భ్రమ మీద డిపెండ్ అయిపోతున్నాం. మనస్సు నేననే భ్రమ మీద డిపెండ్ అయిపోతాం. దాంతోటి మనం బేస్ అదే, మనకి ఎంతమంది అది కాదని చెప్పినా దాన్నే అని పట్టుకుంటాం. దానివల్ల మనకి పురోగతి ఉండట్లేదు. కనీసం ఈ ఒక్క పాయింట్ నా జీవితంలో ఆచరిస్తాననైనా పెట్టుకుంటున్నావా? శరీరం నేను కాను. ఈ శరీరం ఏమిటి? చూడండి, పరోపకారాయ ఫలంతి వృక్షాః. వృక్షాలు ఫలమేమో ఇతరుల కోసమే ఇస్తున్నాయి. పరోపకారాయ వహంతి నద్యః. నదులు ఇతరుల కోసమే ప్రవహిస్తున్నాయి. ప్రకృతి నుంచి కూడా మన పరోపకారమే వస్తుంది. పరోపకారాయ దుహంతి గావః. ఆవులు పాలిస్తున్నది పరోపకారం కోసమే. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం మనకి ఎందుకు వచ్చింది? పరోపకారం కోసం వచ్చింది. కానీ మనం ఎలా జీవిస్తున్నాం? మన కోసం. నా ఇంద్రియ సుఖాలే నాకు ముఖ్యం. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? నేను పడుకోవాలి, నేను అనుభవించాలి. నా సుఖం లేకపోతే ఏంటి? అంటే వీడి శరీరం అని తిష్ట వేసి కూర్చున్న వాడికి ఏ శాస్త్రం అబ్బుతుందండి? మనకి గురి లేదు, అహంకారం ఒకటి. దీంతోటి ముందుకు వెళ్ళలేకపోతున్నాం.
ఎవరు చెప్పినా వినం, అహంకారం అడ్డేస్తుంది. నేనా, నాకెవడైనా చెప్తాడా, నేను ఇంత గ్రేట్ అంటూ పాపం మిథ్యా ఊహాత్మక చిత్రాన్ని ఇంగ్లీష్లో ఇమేజ్ అంటారు. మిథ్యా ఇమేజ్లో బతుకుతూ అక్కడ కామ శరీరంలో అనిబిసెంట్ రాశారు ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకంలో, మధ్యాహ్నం చెప్తున్నానండి. అది ఇక్కడ ఏదైతే పెద్ద మనిషిగా బతుకుతారో వీళ్ళలో ఉన్న అగ్లీ క్వాలిటీస్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అక్కడ. ఆ అగ్లీ క్వాలిటీస్ తోటే కనిపిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకి. ఇక్కడ అంటే వీళ్ళకున్న మోసపు బుద్ధితోటి అవి కవర్ చేసుకున్నారు, అక్కడ కవరంగా ఉండదు కనుక అక్కడ చాలా బాధలు పడతారు. అందుకని మరణానంతరం బాధపడకుండా మంచి స్థితికి వెళ్ళడానికి పరోపకారం సహాయం చేస్తుంది. ఈ జీవితంలో ఉపకారం చేస్తున్నానన్న స్థితి కూడా వదిలేసి చేయగలగాలి. అలాంటి స్థితి అయినప్పుడే మనకి ఆ ప్రకృతి రహస్యాలు రివీల్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. వాళ్ళేమి భగవంతుడికి ఏమో నేనంటే ఏం పక్షపాతం లేదు, మీరు నా అలాగే చెప్పగలరు మీరు జీవిస్తే. అది జీవితంలోకి తీసుకురావాలి, అదేదో థీరీగా కాదు. నాకు రాజుగారు పరమగురు చరణ సన్నిధి చదివి, అంతెందుకండి 20లో ఉన్నాడు ఒక అబ్బాయి, 24 25 ఉన్నప్పుడు, ఎంత అద్భుతమైన పుస్తకం అండి అంటూ దానికోసం ఎంత పరవశంతో మాట్లాడాడు. అంటే ఆ అబ్బాయిలో అటువంటి తత్వం ఉంది. అంటే ఒక మంచి విషయం ఇది, దీంతో నేను జీవితం మార్చుకోవాలి. తను ఎలా చేస్తాడు, ఇప్పుడు భారత సమాజ్ పూజలోని నైవేద్యం పెట్టడానికి వీళ్ళే, ఎక్కడైనా నైవేద్యం పెడితే మీరు ఎందుకు ఇలా పెడుతున్నారు ఖండిస్తాడు. ఈ గ్రూపులు ఉంటాయి కదండి, ఆ గ్రూపుల్లో బర్త్డేలు పెడితే ఎందుకు మీరు బర్త్డేలు శుభాకాంక్షలు ఇవన్నీ పెడతారు, దివ్యజ్ఞానానికి సంబంధించిన పెట్టండి అని వాళ్ళని అడ్డుకున్నాడు. మొన్న ఒక ఆయన గిన్నిస్ బుక్లో మన మెంబర్కే వస్తే పెడితే ఎందుకు మీరు ఇలాంటివన్నీ పెడతారు అని అడ్డుకుంటే, అప్పుడు ఇంకెవరో అన్నారట, బాబు మరి అన్నీ నువ్వు ఇలా అంటున్నావు అండి నాకు చేశాడు. అంటే నేను అన్నాను, కొంచెం లూజ్గా ఉండండి, మెంబర్స్ అచీవ్మెంట్ వరకు ఉంచేయండి, మిగతావన్నీ వదిలేయండి అలా అన్నమాట. అంటే ప్రెసిడెంట్ అయినా థియోసాఫికల్గా లేకపోతే తనని క్వశ్చన్ చేస్తాడు. అలా చేయగలుగుతున్నాడంటే తను ఎలా జీవిస్తున్నాడు మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇలాగ మన ఎడ్డదిడ్డంగా వీళ్ళు వచ్చారే భారత సమాజ్ పూజ అంటే, అతను వాళ్ళని మీరు టైంకి రాలేరండి, మీరు తెగుల్చుకోలేరా పనులు, ఇలా అడుగుతాడనమాట. తను మళ్ళీ కమిట్మెంట్తో ఉంటాడు. చిన్నవాడైనా అన్నీ తెగుల్చుకుని తన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు నిజానికి. అయినా తన సర్వీస్ స్కీముని అక్కడ అడయారు పిలిచారు, ఎందుకంటే మేమే మీకు 2 and 4 ఛార్జెస్, భోజనాలు ఖర్చులు అన్నీ వాళ్ళే పెడతారు సేవ కోసం వెళ్ళిన వాళ్ళకి. అంటే నాకు ఇలాంటి అదృష్టం వచ్చిందండి అని నాకు చెప్పాడు. అంటే మనలో తపన ఉంటే మహాత్ముల నుంచి ఏదో ఒక రకమైన హెల్ప్ వస్తుంది. తనకు ఆ తపన చూసి పరమాత్ముడిని, పరమగురువుల నుంచే వచ్చింది తనకి. అంటే బాబు నువ్వు సర్వీసుకు రా, నువ్వు నీ 2 and 4 ఛార్జెస్, నీ ఆహారం అన్నీ మేము చూసుకుంటాం, నువ్వేం పైసా చెల్లించక్కర్లేదని పిలిచారు. అంటే ఇక్కడ నేను అనేదండి, డబ్బు ఉండక్కర్లేదండి. ఎవరిని పడితే, పైగా ఈ మధ్యని నేను ఒక్కడిని అయిపోయాను అని ఫీల్ అవుతున్న టైంలో ఒక 3 4 కలిసి నువ్వు చేస్తున్నది రైట్, మేమందరం నీకు అండగా ఉంటాం అని వాళ్ళందరూ కూడా చెప్పారు. నేను చాలా సంతోషించాను. పొద్దున్నే ఫోన్ చేసి చెప్పాడు. అంటే మీరు ఒక్కరు కాదు, మీతో పాటు ఉన్నారు, నువ్వేం చేసినా నీతో పాటు మేము ఉంటాం అని వాళ్ళందరూ చెప్పారు. నువ్వు చేస్తున్నది రైటే, ప్రతిదాన్ని మేము కూడా అలా అంటే ఇతరులందరూ ఉండడానికి మనం హెల్ప్ చేయాలి. ఇది దివ్యజ్ఞాన సమాజం అన్న వేదిక మీద పర్సనల్ అచీవ్మెంట్స్ కానీ ఇంకేదో దైవం కోసం ఇంకేదో ఉత్సవాల కోసం వెంటనే కట్ చేసి పారేస్తాడు. ఇది కాదు, ఇక్కడ పెట్టవలసిన ప్లేస్ కాదు, అది వేరేగా పెట్టుకోండి. మీకు అర్థమైందా? ఇగో దసరాలో ఇలాగ పూజ జరిగిందనో, లేదా ఆ క్షేత్రంలో ఇలాంటి ఏదో శివాభిషేకం అయిందనో టక్కుమని కట్ చేసి దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టకండి అంటాడు. అంత కరాఖండిగా. దానివల్ల ఏంటి, నిక్కచ్చి అయినటువంటి, ఇప్పుడు రాయలసీమ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ గారు కూడా చాలా కష్టపడతారు, చాలా సిన్సియర్గా ఉంటారు. ఆయన కూడా, రఘురామ అబ్బాయి పేరు, నేను నీకు ఏ సహాయమైనా నేను చేస్తాను, నువ్వు ఉన్నటువంటి ఆ స్థితి నాకు నచ్చింది అన్నట్టు. అంటే ఏంటండి, మనం ఎప్పుడైతే సిన్సియర్గా ఉంటామో ఆటోమేటిక్గా ప్రకృతి శక్తుల నుంచి సహాయం వస్తుందండి. కానీ చాలా మందికి అది తెలియదు. మనుషులు కాదు చేయాల్సింది, మనుషులు క్షణానికి ఒక మాట మార్చిస్తారు, కానీ ప్రకృతి శక్తులు హెల్ప్ చేస్తాయి. సరే, ఈ విధంగా మనం డిపెండెన్సీ లేకపోతే సమస్త సహాయం దొరుకుతుందండి. మనం ఏదో ఒక దాని మీద డిపెండ్ అవుతూ ఉంటే మన జీవితం చాలా సంకుచితంగా, మనం చేయాల్సిన పనులు వదిలేసుకొని అటు సైడే ఉంటది మన మనసు, వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేయాలని. అది మనం ఇవ్వడమే మన పని. ఇప్పుడు నేను చెప్పానండి, చెప్పాక మీకు ఏదో సహాయం చేశానండి, చేసాను కృతజ్ఞతగా ఉన్నారా లేదా అవి మనం చూడకూడదు. చేసాం, అయిపోయింది నా పని, అక్కడికి మర్చిపోవాలి నేను ఇంకా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు వాళ్ళ కర్మ కదా,
మనం దాన్ని కూడా, అది మీరు చదివి ఉంటారు ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్లో, పని ఫలితం ఎలా వచ్చిందని కూడా చూడొద్దన్నారు. చేసిన పని అది మంచిగా ఉందా, అందరూ ఉపకారం పొందేరా, మనకు అనవసరం. చేయాల్సింది పర్ఫెక్ట్ గా చేస్తే పని ఉండకూడదని చెప్పారు కదా. అంటే ప్రతి పాయింట్ చాలా జాగ్రత్తగా చదవాల్సిన పుస్తకం అది. కానీ చాలా మందికి దాని విలువే తెలియదు. అదేంటంటే వజ్రాలన్నీ ఓ దగ్గర పెట్టినట్టు ఉన్నాయి ఆ వాక్యాలు. అంత విలువైన పుస్తకం అది. అందుకని మన లైఫ్ అది చదివితే ఆల్మోస్ట్ మనం ఇంకా పడిపోని స్థితికి వెళ్ళిపోతాం. అది టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీలో లెడ్బీటర్ గారు చెప్తారు. ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో ఉన్న విషయాలన్నీ ఆచరణలోకి పెడితే మళ్ళీ వాళ్ళు తిరిగి పడిపోరు అనమాట. లేకపోతే పరమగురు స్థానానికి వెళ్ళిన పడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల డిపెండెన్సీ అన్నది వదిలేయడం. బాహ్యమైనవి ఏవీ కారణం కాదు, తానే కారకుడు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందేడన్నా, ఇందాక మాట్లాడిన అబ్బాయి మీరు ఎంతో బాగా, మీ వల్ల ఇలాంటి కౌన్సిలింగ్ ఎవరు ఇవ్వరేనంటే తీసుకుంటున్నారు కదా, అది మీ గొప్పతనం. తీసుకున్న వాళ్ళ గొప్పతనం కదా. ఇప్పుడు ఈయన ఉన్నారు, 18 ఏళ్లే వింటున్నారు, ఎక్కడ తీసిన గొంగళి అక్కడే. ఈయన నాకు ఇన్నేళ్లయ్యో తెలుసు. ఎందుకు నేను కుంచారావు మీరు ఉండండి అన్నానంటే, విన్నది కొంచెం జీవితంలో అప్లై చేయడానికి ట్రై చేస్తారు. అదే కదా కావాల్సింది. మన జీవితంలో ఇవన్నీ మాకు తెలుసున్నవే, ఏమీ తెలియవు, గట్టిగా అడిగితే ఏమీ తెలియవు, కానీ తెలుసున్నవే అనే ఇమేజ్లో ఉంటారు. అంటే ఊహాత్మక చిత్రంలో. నాకేం తెలుసు అని క్వశ్చన్ చేసుకోవడానికి వాళ్ళకి భయం. ఎందుకు భయం? తెలుసున్నది ఏమీ లేదని. నాకేం తెలియట్లేదండి అని చెప్పిన వాడు చాలా గ్రేట్. మీకు తెలుసో లేదో, సాక్రటిస్ని అక్కడ దేవత చెప్పిందిట. ఆయన గోనెగుడ్డలు కట్టుకునేవాడు. ఈ గ్రీసు దేశంలో ఎవరు చాలా గొప్పవాళ్ళని ఎవరో వెళ్ళి ఆవిడని అడిగితే, ఆవిడ మీద దేవత పూనకాలు వస్తాయి కదా, ఆ టైంలో ఆ గోనెగుడ్డలు కట్టుకుని అందరూ ఎందుకు పనికిరాడు అనుకుంటున్నా, అతని కంటే తెలివైన వాడు ఈ మొత్తం గ్రీసు దేశంలో లేడని చెప్పాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, మీకు ఎన్నో తెలుసు కదా అని అంటే, నాకు ఒకటే తెలుసు, నాకేమీ తెలియదని అన్నాడు ఆయన. మీకు అర్థమైందండి? జ్ఞానం వస్తున్న కొద్దీ నాకేమీ తెలియదని తెలుస్తుంది. అజ్ఞాని అంటే ఒక గులకరాయి ఉందనుకోండి, డబ్బా పెద్దగా మోగుతుంది. రాళ్ళన్నీ ఉంటే డబ్బా మోగదు. బాగా జ్ఞానం ఉన్నవాడు తెలియదన్నట్టే ఉంటారు. కోరుండి కాదు, వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా ఇంత అన్నది నాకేం తెలియదని. ఇంతే ఒకటి తెలుసున్నవాడు నాకెంతో తెలుసు అంటూ ఉంటాడు. అక్కడ ఉన్నది తేడా అది. అందుకే జ్ఞానుల్ని జ్ఞానులే పోల్చుకోగలరు. అజ్ఞానికి ఏంటి, తనకున్న అవగుణాలన్నీ ఎదుటివాడిలో ఉన్నట్టు కనిపిస్తాయి. సాక్షాత్తు ఆ బ్రహ్మ ఇక్కడికి వచ్చినా వాడికి కూడా అవగుణాలు ఆపాదిస్తాడు అజ్ఞాని. అయ్యో ఇతను అజ్ఞానిగా ఉన్నాడు పాపం అని ఒక కారుణ్యంతో ఏదైనా స్పెషల్గా వాళ్ళ కోసం చేస్తే, నేను స్పెషల్ గనక నాకు చేశారంట అని అంటాట సౌరీస్ గారు చెప్పేవారు. అజ్ఞాని అహంకారం ఏమనుకుంటాడు, నేను స్పెషల్ గనక నాకు ఇలా చేశారనుకుంటాడు. నేను అధోగతిలో ఉన్నాను గనక నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు అనుకోడు. ఇప్పుడు చూడండి, తండ్రికి ఒక అవలక్షణం ఉన్న కొడుకు మీద అయ్యో వీడు ఎలా బతుకుతాడని ఎక్కువ ఉంటుంది కన్సర్న్. అంటే మిగతా వాళ్ళు ఎలాగైనా బతికగలరు, వీడే కదా, వీడికి కాలు బాగోలేదో చెయ్యి బాగోలేదో, వీడు ఎలా బతుకుతాడు. అలాంటి వాడిని అహంకారం ఏమనుకుంటాడు, నేను గ్రేట్ గనక నన్ను చూస్తున్నారు అనుకుంటాడు. అలాగా ఈ డిపెండెన్సీ అన్నది ఎంత ప్రమాదాలకు దారితీస్తుందో. మనం నిజమైన ప్రేమతో మనదైన స్వభావానికి మనం వెళ్ళాలంటే దేని మీద మానసికంగా ఆధారపడకూడదు. అప్పుడే మనం హాయిగా జీవించగలం. ధనం మీద వదిలేయండి, మరి దేని మీద ఆధారపడకూడదు. అప్పుడే అంటే ఒకరి పొగడ్తల మీద కానీ ఒకరి గుడ్విల్ మీద కానీ మనం ఆధారపడకూడదు. చేయాల్సింది చేయడం. 10 మంది కాదన్నారనుకోండి, సార్ ఇప్పుడు స్కూల్లోనే నేను చెప్పాను, మీరు అందరూ ఒకటి అయిపోయినా ధర్మం నా వైపు ఉంటే, సత్యం నా వైపు ఉంటే నేను ఒక్కతిని నిలుస్తానని చెప్పాను. మీకు అర్థమైందా? ధర్మానికి సత్యానికి అంత పవర్ ఉందండి. మనుషులేమీ చేయలేరు. తెలియని అజ్ఞానులు ఈ మెజారిటీని చూస్తారు, అవేవి పనికిరావు. కామలోకంలో కానీ మన తదితర ప్రయాణానికి కానీ ఇవేవి పనికిరావు. అది తెలిసేనా మన జీవితం సరిచేసుకుంటే ఈ క్షణం కూడా లేట్ కాదు. ఓకే, ఇక్కడితో నేను ముగిస్తున్నాను. నమస్కారం అందరికీను.